Hey, wait, scroll చేయకు. I am starting a series where I learn Java from zero and I will teach you also step by step. దానికంటే ముందు మీరు ఇంకా నా పేజ్ని ఫాలో అవ్వకుంటే ரொம்ப కష్టం బ్రో. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జావా? జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. యాప్స్, వెబ్సైట్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ కోడ్తో బిల్డ్ చేస్తారు. అండ్ జావా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్ లాంగ్వేజెస్ ఫర్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఆండ్రాయిడ్ యాప్స్, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనం జావా యూజ్ చేస్తాం. జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? దీన్ని మనం సింపుల్గా నెక్స్ట్ రీల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జావాని క్రియేట్ చేసింది జేమ్స్ గాస్లింగ్ ఇన్ ద ఇయర్ 1995. అసలు మెయిన్ క్వశ్చన్, అసలు ఎందుకు మనం జావా నేర్చుకోవాలి? Let them know, uncle. Let them know. We should learn Java because it is beginner friendly, it has high job opportunities, and one more reason why Java is popular is due to its concept called write once run anywhere. అంటే వన్స్ కోడ్ రాసాక సేమ్ కోడ్ని మళ్ళీ డిఫరెంట్ సిస్టమ్స్ కోసం రీరైట్ చేయాల్సిన అవసరం ఉండదు. విండోస్ అయినా, మ్యాక్ అయినా, లినక్స్ అయినా సిస్టమ్స్లో జేవిఎం ఉంటే జావా కోడ్ రన్ అవుతుంది. సో డెవలపర్కి టైం సేవ్ అవుతుంది అండ్ కోడ్ పోర్టబిలిటీ ఉంటుంది. బట్ వెయిట్, ఒకే జావా కోడ్ ఎలా డిఫరెంట్ సిస్టమ్స్లో రన్ అవుతుంది? అసలు జేవిఎం అంటే ఏంటి? అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. బై ద వే, జావాని ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? తెలిస్తే కామెంట్లో డ్రాప్ చేయండి.